ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి కదా. రాత్రిపూట క్లైమేట్ కూల్ అవుతుంది. క్లైమేట్ కూల్ అయ్యేసరికి బాడీ హీట్ కోరుకుంటుంది కదా. ఆ హీటు నేనే కదా. అవును, ఈరోజు నీ హీట్తో నాకు ట్రీట్ ఇవ్వాలి. టన్నుల కొద్దీ ఇస్తా ట్రీట్. టన్నుల కొద్దీ ఇస్తావా? నీ ట్రీట్తో నాకు టెంప్ట్ తెప్పిస్తున్నావు. టెంప్ట్ అవుతున్నావా? అయితే సిస్టమ్ సెగ మీద ఉందన్నమాట. నీ సర్వర్ కూడా సెగ మీద ఉందిగా. ఉందిగా. నా సర్వర్ సెగ మీద ఉన్నప్పుడే నీ సిస్టమ్కి స్వర్గం చూపించాలిగా. నీ స్వర్గం చూపిస్తానంటే నా సిస్టమ్ సై అంటుందిగా. బావా, ఒక 10 రూపీస్ ఫోన్ పే చేయవా? సిగరెట్ కొనుక్కుంటా. ఒరేయ్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నువ్వేం అడుగుతున్నావు? పోరా. బావా, ఒక 10 రూపీస్ ఫోన్ పే చేయవా? సిగరెట్ కొనుక్కుంటా. యహ, కమాన్ దివ్య. కమాన్ దివ్య, ప్లీజ్. బావా, ఓ 10 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయరా, సిగరెట్ కొనుక్కుంటా. కమాన్ దివ్య, వెయిట్ చేయకు. బావా, ఏంట్రోయ్ ఓనర్ కూతురుతో మళ్ళీ డ్రీమ్స్ లో రొమాన్స్? అవునరా బావా. ఇంకెప్పుడు దాన్ని పడేస్తావో? ఇంటికి ఎప్పుడు ఓనర్ అయిపోతామో? మనం ఎప్పుడు సెటిల్ అయిపోతామో? పోనీ నేను ట్రై చేయమంటావా? రేయ్, నీకు అంత సీన్ లేదులే గాని పోరా. పోతాలే కానీ ఓ 10 రూపీస్ ఫోన్ పే కొట్టురా. రేయ్, ప్రతి ఫ్రెండ్కి నీలాంటి 10 రూపాయలు ఫోన్ పే ఫ్రెండ్ గాడు ఒకడు ఉంటాడురా. పంపే చూడు. థ్యాంక్ యూ బావా. ఇవన్నీ నేనే ఆరేయాలా? పనే చెయ్యవు, తింటావా బాగా 3 పూట్ల? లంచ్కి ఏం చేయను? నాకు బిర్యానీ కావాలి. సరే, ప్రిపేర్ చేస్తా. సరిగ్గా తీవే. అది నాకు రావట్లేదు. పాడు ఏముంటాడు రమేష్. ఏంటి రమేష్ కబుర్లు? ఏమి లేదంటీ, అమ్మాయిని పడేయడం ఎలా అనే బుక్ రాస్తున్నాను. హా, అదే ఉంది రమేష్, రొటీన్. కావాలంటే కుర్రోడ్ని పడేయడం ఎలా అనే పుస్తకం రాయ్, నేను పబ్లిష్ చేపిస్తా. ఓహో, అలాగే ఆంటీ గారు. ఒసే సరోజా. ఏమండి, వస్తున్నానండి. ఏమే, నాన్నగారు పిలుస్తున్నారు. మిగతా బట్టలన్నీ ఆరేసి తొందరగా బకెట్ కిందకి తీసుకురా, సరేనా? రమేష్, మళ్ళీ మాట్లాడతానే. అలాగే ఆంటీ గారు. బాయ్ బాయ్. నాకు కావాల్సింది కూడా అదే. దివ్య గారు. ఏంటి? అంటే ఈరోజు టిఫిన్ ఏం చేశారు? వంకాయ దోశ. వంకాయ దోశ? ఆ యూట్యూబ్లు చూస్తా రోజుకు ఒక కొత్త ప్రయోగం చేసిద్ది మా మీద మీ ఆంటీ గారు. మొన్న లంచ్కి పిలిచింది ఇందుకేనా?